కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సినిమా ఎలా ఉంటుందో ఉండబోతుందో అని ఆడియన్స్ ను వెయిట్ చేయించకంటే మా సినిమా ఇలా ఉంటుందని ముందుగానే వాళ్లకు ఓ బేసిక్ ఐడియా ఇవ్వడం బెటర్ అని ఫిక్స్ అయిపోతున్నారు మేకర్స్. అందుకే ఓ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. కష్టమైన కాస్త ధైర్యం చేస్తున్నారు. మరి ఆ స్ట్రాటజీ ఏంటి, ఏం చేస్తున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. 15 ఏళ్ల కింద రాజమౌళి ఫాలో అయిన ఫార్ములానే ఇప్పుడు మరికొందరు దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది. అప్పట్లో ఆయన తన సినిమా కథ ఇదే అని ముందుగానే చెప్పేవాళ్లు. మగధీర, ఈగ, మర్యాద రామన్న లాంటి సినిమాలకు ముందుగానే కథ చెప్పి ఆడియన్స్ ని సిద్ధం చేశారు జక్కన్న. అది ఆయా సినిమాలకి బాగా హెల్ప్ అయింది కూడా. కథ ఇది అని చెప్పేస్తే చూసే ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ముందుగానే ప్రిపేర్ అయిపోయి థియేటర్స్ కి వస్తారు. కథకి కనెక్ట్ అయ్యారా బొమ్మ బ్లాక్ బస్టర్. ఓ రకంగా ఇది హిట్ స్ట్రాటజీ కూడా. ఇదే కొందరు దర్శకులు అప్లై చేస్తున్నారిప్పుడు. ఈ మధ్య విశ్వంబర కథ రివీల్ చేశారు దర్శకుడు వశిష్ఠ. మనకు బేసిక్ గా 14 లోకాలుంటాయని, కింద 7 పైన 7 ఉంటాయని, వాటన్నిటినీ దాటి పైన సత్యలోకం ఒకటి ఉంటుందని, ఆ నేపథ్యంలో విశ్వంబర కథ సాగుతుందని చెప్పారు వశిష్ఠ. అక్కడున్న హీరోయిన్ ని హీరో భూమి మీదకి ఎలా తీసుకువస్తారా అన్నదే విశ్వంబర లైన్ అని రివీల్ చేశారు ఈ దర్శకుడు. అలాగే కింగ్డమ్ సినిమా కథ శ్రీలంకలో జరుగుతుందన్నారు నిర్మాత నాగవంశీ. కింగ్డమ్ అన్నదమ్ముల కథ. శ్రీకాకుళం వెళ్లి కనబడకుండా పోయిన అన్నయ్య కోసం తమ్ముడు అక్కడికి వెళ్లి ఏం చేశారనేదే కింగ్డమ్ కథ. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమాలో అన్నగా సత్యదేవ్, తమ్ముడుగా విజయ్ నటిస్తున్నారు. తేజ, సజ్జా, మిరాయ్ కథ కూడా టీజర్ లోనే చెప్పారు మేకర్స్. మొత్తానికి కథ ముందే చెప్పడం కూడా ఇప్పుడు స్ట్రాటజీనే. చాలా రోజులుగా పవన్ ను సినీ వేదిక మీద చూడాలని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక అనుకున్న టైం కన్నా ముందే నిజమైంది. ప్రీ రిలీజ్ వేడుక కన్నా ముందే గ్రాండ్ ప్రెస్ మీట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఈవెంట్ లో ఆడియన్స్ కు అదిరిపోయి అప్డేట్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఓ సినీ వేడుకలో కనిపించిన పవన్ కళ్యాణ్ అభిమానులతో మనసు విప్పి మాట్లాడారు. సినిమా కోసం పని చేయటమే తప్ప ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదన్నారు పవన్. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది కెరీర్లో తొలిసారి మీడియా ఇంటరాక్షన్ కు రావటం వెనుక రీజన్ ఏంటన్నది కూడా రివీల్ చేశారు పవర్ స్టార్. కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సినిమా కోసం ఏఎం రత్నం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఆయనకు అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏఎం రత్నం గారి కోసం పెట్టాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హూమ్ యూ ట్రస్ట్, హూ స్టూడ్ ఫర్ ద పీపుల్, హూ స్టూడ్ ఫర్ ద ఇండస్ట్రీ. హరిహర వీరమల్లు తన కెరీర్లోని ఓ స్పెషల్ మూవీ అన్నారు పవన్. ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చారని, కేవలం క్లైమాక్స్ పోర్షన్ కోసం 57 రోజుల పాటు మండే ఎండలో షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను తీసుకున్న మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయిందన్నారు. నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో నాకు చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ
నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు సినిమా కథా కథనాల గురించి కూడా కీలక విషయాలు రివీల్ చేశారు పవన్. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమాకు అంగీకరించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా జ్యోతికృష్ణ సినిమాను అద్భుతంగా రూపొందించారని గుర్తు చేసుకున్నారు. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు. సెకండ్ హాఫ్లో వరుస రిలీజ్లు ఉండడంతో షూటింగ్ స్పీడ్ కూడా పెరిగింది. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ సెట్స్లోనే ఉన్నారు. ముఖ్యంగా రాబోయే 6 నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏ హీరోలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ షూటింగ్లో బిజీగా ఉన్నారో చూద్దాం పదండి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్ర షూట్ అజీజ్ నగర్ లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోస్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ ముచ్చింతల్లో, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూట్ రాజేంద్రనగర్ కాలనీలో జరుగుతుంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ కొరియాలో జరుగుతోంది. నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన సెట్లో జరుగుతోంది. తేజ సజ్జా మిరాయ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కోనా నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు కదా షూట్ సారథి స్టూడియోస్ లో జరుగుతోంది. అఖిల్ లెనిన్ చిత్ర షూట్ బూత్ బంగ్లాలో జరుగుతుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లతో సందడిగా ఉంటే సేమ్ డే అబ్బాయి రామ్ చరణ్ మెగా ట్రాన్స్ఫర్మేషన్ లుక్ రివీల్ అయింది. స్టిల్ చూసిన వాళ్ళందరూ మళ్ళీ పుడతామా ఏంటి అంటూ పెద్ద సినిమా డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఓటే పని చేసేనాకి ఒకే నాగ బతికేనాకి ఎంత పెద్ద బతికెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతామా ఏటి మళ్ళీ అంటూ మీరు కూడా ఆ డైలాగ్నే గుర్తుంచుకుంటున్నారా? ఎవరి సంగతేంటో గాని గ్లోబల్ స్టార్ మాత్రం ఆ మాటకే కట్టుబడున్నారు. ఆల్రెడీ పెద్ద లుక్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోయింది. అలాంటిది టర్న్స్ బీస్ట్ మోడ్ ఆన్ అంటూ నెక్స్ట్ చేయబోయే లెంగ్తీ క్రూషియల్ షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చేశారు. అంటే సినిమాలో చెర్రీ క్యారెక్టర్కి డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ లుక్స్ ఉంటాయన్న సంగతి ఈ రకంగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. జరగండి అంటూ డబుల్ జోష్తో మేకోవర్ అవుతున్నారు చెర్రీ. పెద్దిని అనౌన్స్ చేసినప్పటి నుంచే రంగస్థలాన్ని మించిన సినిమా అవుతుందని బల్లగుద్దు చెబుతున్నారు ఫ్యాన్స్. అంచనాలను అందుకోవడానికి భారీ స్కేల్తో రూపొందిస్తున్నారు మేకర్స్. రంగస్థలం RRR ని మరిపించే సినిమాగా తెరకెక్కించాలన్న ధ్యేయంతో కృషి చేస్తున్నారు బుచ్చిబాబు సానా. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్కి రెడీ అవుతోంది మూవీ. రగ్డ్ బియర్డ్, ముడివేసిన జుట్టు, కండలు తిరిగిన దేహంతో మెప్పిస్తోంది పెద్ది చెర్రీ లేటెస్ట్ లుక్. ఆల్రెడీ రిలీజ్ అయిన లుక్తో దీన్ని పోల్చి చూసుకుంటూ అప్డేట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. వీలైతే 2 హీరోయిన్లు, కుదిరితే 3 హీరోయిన్లు అనే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు మన హీరోలు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ మాత్రం ఫుల్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే చిరంజీవి నుంచి స్టార్ట్ చేసి చిన్న హీరోల వరకు అంతా సినిమాలో కనీసం 2, కుదిరితే 3 హీరోయిన్లు కావాలంటున్నారు. టాలీవుడ్లో ఇదే ట్రెండ్ ఇప్పుడు. సినిమాల్లో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ అయితే ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో 3 హీరోయిన్లు నటిస్తున్నారు. ఓవైపు మాళవిక మోహనన్, మరోవైపు నిధి అగర్వాల్, ఇంకోవైపు రిద్ధి కుమార్. ముగ్గురే. రాజాసాబ్లో భయంతో పాటు అందానికి కూడా ఢోకా లేదంటున్నారు మారుతి. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ 2లోనూ గ్లామర్ డోస్ గట్టిగానే కనిపిస్తోంది. ఆల్రెడీ పార్ట్ 1లో నటించిన ప్రగ్యా జైస్వాల్ సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు పార్ట్ 2లో సంయుక్త మీనన్ కొత్తగా యాడ్ అవుతున్నారు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న సినిమాలో అషికార్ రంగనాథ్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్ గా కేతికా శర్మ పేరు పరిశీలిస్తున్నారు. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరలోనూ గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. అలాగే చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా
క్యాథరిన్ థ్రెస్సా మరో హీరోయిన్ గా కనిపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150లో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా క్యాథరిన్ నే అనుకున్నారు. అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పుడు కలిసింది. మోస్ట్ అవైటెడ్ కాంతారా చాప్టర్ 1 కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ అప్డేట్ తో అన్ని అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ వీడియోలో సినిమా స్పాన్, స్కేల్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇదే సమయంలో రిలీజ్ డేట్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్ కూడా ఇచ్చారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని గ్రాండ్ గా అనౌన్స్ చేసింది యూనిట్. సినిమా కోసం యూనిట్ పడిన కష్టాన్ని రివీల్ చేస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ తో రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2న సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంతారా పాన్ ఇండియా సక్సెస్ కావడంతో మిగతా ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. మరింత రీసెర్చ్ చేసి చారిత్రక పౌరాణిక అంశాలతో కదంబ రాజవంశం నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 2కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. త్వరలో ప్రమోషన్స్ కూడా ప్రారంభించబోతున్నారు. కాంతారా 2 కథను భారీగా ప్లాన్ చేసిన రిషబ్ ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు. లేటెస్ట్ వీడియోలో సినిమాకు సంబంధించి చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చింది టీం. ముఖ్యంగా సినిమా టోన్ ఎలా ఉండబోతోంది, ఏ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు, ఎలాంటి సెట్స్ వేశారు, దట్టమైన అటవీ ప్రాంతంలో వేసిన విలేజ్ సెట్ కు సంబంధించిన క్లిప్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఈ టీజర్ తో సినిమా మీద అంచనాలు డబుల్ అయ్యాయి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.